అమ్మ ఏంటి సమస్య ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చిర్రు మీరు? మేము అది అడ్డగుట్ట తుకారం గట్టుకెళ్ళి వచ్చినాము. ఇండ్ల కోసము ఇప్పటికి 4 టైమ్స్ అప్లికేషన్ ఇచ్చినాము. ఇంతకుముందు 15 డేస్ కింద కాల్ చేసి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చేస్తున్నాము, ప్రజావానికి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం. మీరు కవిత గారేనని అడిగారు. అవును మేడం అంటే, మీకు ఇల్లు ఏమైనా శాంక్షన్ అయిందంటే, ఇంకా ఏది కాలేదు మేడం, ఇక్కడికి వస్తే ఒకసారి చేసిర్రు కానీ వాళ్ళు ఏం చెప్పడం లేదు. ఇంకా 4 టైమ్స్ నుంచి పెట్టినాము, ఎంక్వైరీకి వస్తామని చెప్తున్నారు, ఎంక్వైరీకి కూడా రావడం లేదు. ఇండ్ల కోసం మాత్రం ప్రత్యేకంగా రావాల్సి వస్తుంది. మేము రెంట్ కట్టుకోలేక ఉండలేకపోతున్నాము. ఇంట్లో పిల్లలను సంపాదించుకొని పిల్లల ఫీజులు కట్టుకోవాలి, మళ్ళీ రెంట్ కట్టుకోవాలి. ఒక్కరిద్దరు కష్టం చేసి ఇల్లు కట్టుకోవాలంటే, కిరాయిలు కట్టుకోవాలంటే కట్టుకోలేకపోతున్నాం మేము. దానివల్ల ఇల్లు ఇస్తారేమో అని ఇన్నిసార్లు వస్తున్నాం, ఒక్కసారి కూడా ఏమి కూడా చెప్పడం లేదు. ఇక్కడికి వస్తే ఇప్పుడు మాకు ఇంతకుముందు 15 డేస్ కింద కాల్ వచ్చింది అంటే వాళ్ళు ఊరికనే చేస్తారు, ఎవరో ఫోన్ చేశారని ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతాం. అలా మాట్లాడడం వల్ల ప్రజలకి ఇబ్బంది అవుతుందా కాదా? అంత దూరంకి వెళ్ళి మేము ఎందుకు వస్తాం ఇక్కడికి? ఎన్నిసార్లు వచ్చిర్రు ఇప్పటికి 4 టైమ్స్ వచ్చినాము. ఎట్లుంది పరిస్థితి మరి లోపల లోపల పరిస్థితి ఏంది, చెక్ చేయరా, కొంచెం ఆధార్ కార్డ్ నెంబర్ పట్టి చేస్తారు కదా అంటే, ఇక్కడ ఏం లేదు, మీరు వార్డ్ ఆఫీస్కి వెళ్ళండి. వార్డ్ ఆఫీస్లో ఏం చేస్తారు, గ్యాస్ కోసమే చూస్తారు. ఆ గ్యాస్ డబ్బులు కూడా కొందరికే పడుతున్నాయి, చాలా మందికి అసలు పడడం కూడా పడలేదు. 6 గ్యారెంట్లు ఏంది, ఒక ఫ్రీ బస్సు పెట్టారు, ఒక జీరో బిల్లు మాత్రం వస్తుంది. మాకైతే ఒక జీరో బిల్లు వస్తుంది, గ్యాస్ డబ్బులు పడడం లేదు. అది గ్యాస్ డబ్బులు కూడా కొందరికి అమలు చేస్తే మిగతా వాళ్ళకు కూడా అమలు కావాలి కదా. అదే పేరు మాకు అసలు ఇంతవరకు 1 రూపాయి కూడా పడలేవు గ్యాస్ పైసలు. మరి పడాలి కదా. మొత్తం మేము మొత్తం పే చేస్తున్నాం గ్యాస్ డబ్బులు. 950 తీసుకుంటారు గ్యాస్ కంపెనీ వాళ్ళు. తీసుకున్నప్పుడు కొన్ని అన్ని డబ్బులు పడాలి కదా, అది కూడా పడడం లేదు. ఇప్పుడు మేము 3 టైమ్స్ బుకింగ్ చేసుకున్నాం గ్యాస్, ఒక్కసారి కూడా మాకు డబ్బులు పడడమే లేదు దాంట్లో. మేము అక్కడ గ్యాస్ కంపెనీకి అడిగితే, మీరు వెళ్ళి అక్కడ రేవంత్ సార్ని వెళ్ళి అడగండి, మేము పెట్టలేము, అది రేవంత్ సార్ పెట్టిరు, అక్కడికి వెళ్ళి అడగండి అని చెప్తారు. రేవంత్ సార్ దగ్గరికి ఎందుకు వెళ్తాము? ప్రజల కోసం చేసింది ప్రజాపాలనకు వస్తాము. ప్రజాపాలన చేసినప్పుడు వాళ్ళు మాకు రిక్వెస్ట్ ఇవ్వాలి, ఏంది, లేదమ్మా మేము చేస్తాము, ఓపిక పట్టండి అని చెప్పాలి. అలా కాకుండా పేపర్లు తీసుకుని అక్కడ పడేసి మేము ఇంటికే వస్తాం ఎంక్వైరీ కంటే ఎన్నిసార్లు 1 ఇయర్ అవుతుంది. ప్రజావానికి వస్తే ప్రజా సమస్యలు తెలుపుకుంటే ఉన్న సమస్యలు తీరిపోతాయి అన్నారు కదా, మరి అట్లా పరిస్థితి కనిపిస్తలేదు ఇక్కడ. లేదు, మాకైతే కనిపించడం లేదు. మరి ఇంకా ఎప్పుడు చేస్తారు ఏంది మాకేం అర్థం కావడం లేదు. ఇప్పటికి కనీసం ఇల్లు ఇస్తామని చెప్తారు, కనీసం అవి ఇస్తేనే మాకు రెంట్ భారం అన్న తప్పుతుంది కదా. ఆ రెంట్ భారం తప్పితే మేము ఉన్నదో దాంట్లో గడుపుకుంటాం కదా, అది కూడా లేదు. మేము చేసుకుంది కూలి పనులు, మేము ఇళ్ళ పని చేసుకుని అవి చేసుకుని పిల్లలను పోషించుకోవాలి, ఇల్లు ఇస్తాము, అది ఇస్తాము. ఓట్ల టైం మాత్రం ఓటేయండి అని వస్తారు. ఓటు వేస్తాము, ఓటు వేయడానికే ఉన్నాం మేము ప్రజలము. మీకు ఓటు వేయాలంటే మాకు అన్ని అమలు చేయాలి కదా. 2500 ఇస్తా అని చెప్పారు, అది కూడా లేదు, ఇవ్వడం లేదు. అది లేదు, ఇది లేదు. మరి ఇంకా ఎప్పుడు చేస్తారు? ఇవన్నీ అమలు చేయాలి కదా. అమలు చేస్తేనే ప్రజలు అనేది మీకు ఆశీర్వాదంగా ఉంటారు. ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతుంది, ప్రజలకు అన్నం అందించినామని ఏం అందలేవా? ఏమి ఒక 0 కరెంట్ బిల్ అందింది. మేము బస్సులో అయితే 24 అవర్స్ అయితే తిరిగాం కదా, అది బస్సులో తిరిగే వాళ్ళకే అది ఉపయోగం పడుతుంది, బస్సులో తిరిగే వాళ్ళకి ఉపయోగం పడదు కదా. అది బస్సు తగ్గిన దానికి పెట్టింది అంటారు కదా, కొంచెం భారం తగ్గిందిలే బస్సు కోసం కూడా. డ్యూటీలు చేసే వాళ్ళకి కూడా తగ్గుతుంది బస్సు పోవడానికి. అయినా మాకైతే మేము 24 అవర్స్ బస్సులో తిరిగే వాళ్ళం. మేము ఇళ్ళలో ఉండి ఇళ్ళలో పనులు చేసుకోవడానికే మాకు సరిపోతుంది టైం. మరి మేము ఇప్పుడు పని చేసుకోవాలా, మరి ఇక్కడ రావాలంటే మేము టైం అంతా వేస్ట్ చేసుకొని ఇక్కడ వరకు రావాలి. మేము ప్రజావానికంటే మీ దగ్గరకు, ప్రజల దగ్గరికి మీరు వచ్చేటట్లు లేరు, మేమే మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. వస్తున్నాం ఎంక్వైరీ, ఇందిరమ్మ కమిటీలు పెడతాను ఫోన్లలో మాత్రం మస్తు ఇస్తారు, ఇది పెడుతున్నాం, అది మెసేజ్లు, యూట్యూబ్ ఛానల్స్, అవి ఈ ఛానల్ ఆ ఛానల్ బాగా ఇస్తారు, కానీ ఒక్కటి కూడా అమలు అవ్వడం లేదు. అమలు చేస్తాము అన్నప్పుడు ఖచ్చితంగా చేయవలసిందే ప్రజల కోసం. ప్రజలు చేస్తేనే మీకు ఏదైనా మీకు ఓటు వేస్తారు. ఈసారి మాత్రం ప్రజలు చేయలేను, మీకు ఓటు రావడమే కష్టం ఈసారి. ప్రజాపాలన అంటే ఏం చెప్తావు సార్? ఇగో నేను డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిన సార్. డబుల్ బెడ్రూమ్ అప్లై చేస్తే ఓకే అయిందని వచ్చిండ్రు. నెక్స్ట్ మీకే వస్తుందమ్మా, 3 స్కీమ్లు అయిపోయి 4వ స్కీమ్లో వస్తుంది అని చెప్పారు. అది ఎలక్షన్ అయింది, రాలేని తర్వాత మళ్ళీ వీళ్ళు రాపించుకుంటే రేవంత్ సార్ది రాపించినాము. 3 సార్లు వచ్చింది. మళ్ళీ ఏమైంది సార్ మాకు ఇట్లా రాలేదు అని అంటే, వస్తుందమ్మా ఓకే అయిందని చెప్పిండు. మాకు ఓకే అయింది, మీకు దసరా వెళ్ళినాక వస్తారు చెకప్కు, దసరా ముందు వస్తామన్నా దసరా వెళ్ళినాక వస్తాను, రాలేదు. ఏమైతే రేపో మాపో సంక్రాంతి మీకు కాదు సార్, మీరు ఇండ్లు ఇస్తామన్నా ఆశ కొద్దీ మేము అందరం ఓటేసినాం. ఇండ్లు ఇస్తానన్నారు, 2500 అన్నారు. కరెంట్ బిల్ అయితే మాకైతే వస్తలేదు సార్, 0 బిల్ వస్తలేదు. గ్యాస్ కూడా పైసలు మొత్తం కట్టించుకుంటారు. మళ్ళీ అదే గ్యాస్ పైసలు వేసేదేందో 500 తీసుకొని ఇచ్చేసి అయిపోతుంది కదా సార్. ఇదంతా చిక్కుండదు కదా. మా ఆయన పేరు మీద ఉంది గ్యాసు, నా పేరు మీద లేదు. నా పేరు మీద కొంతమంది అంటారు, ఆ లేడీస్ పేరు మీద ఉంటే గ్యాస్ పైసలు పడతాయి అంటారు.
కొంతమంది ఎవరి పేరు మీద ఉన్నా వాటి భార్య భర్త లోపల చెప్పాలి ఈ సమస్య. చెప్పినాం సార్. ఆడ పోయి మున్సిపాలిటీ ఆఫీస్లో అడగండి అని చెప్తున్నారు. ఇక్కడ దీంతో 4 సార్లు ఇచ్చినాం మేము పేపర్లు. మున్సిపల్ ఆఫీసులో ఏమంటున్నారు? మున్సిపాలిటీ మాకేం సంబంధం లేదమ్మా, మేము చెప్పినామా మీకు అని అంటున్నారు. రేవంత్ సార్ని అడుగురు. రేవంత్ సార్ మీరు ఏది ఇవ్వకున్నా సరే మాకు ఇండ్లు ఇస్తే చాలు. మాకు ఈ పైసలు వద్దు, ఈ గ్యాస్ పైసలు వద్దు, ఏదొద్దు, ఇక బస్ పైసలు కూడా వద్దు. మేము రోజు తిరుగుతాం. ఆ బస్సు కూడా మస్తు జనాలు ఉంటారు. గ్యారెంటీలు అందినాయి, ఇచ్చినా ఏం అందలేదు సార్. కరెంటు అది బస్సు ఒకటే అయింది, కరెంట్ కాలేదు, గ్యాస్ కాలేదు, ఇండ్రమిల్లు కాలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా మేము పోతాం, అందులో పోతాం. ఖాళీ మస్తు ఉన్నాయంట. జనాలు అంటారు ఇంకా మస్తు ఖాళీ ఉన్నాయమ్మా అంటారు, కానీ అది లేదునా ఇది లేదు. మాకేం లేదు సార్. పిల్లలకు 2500 అన్నారు, మాకు లేడీస్కి 2500 కూడా, ముసలిళ్ళకు 4000 అన్నారు, అది కూడా లేదు. ఏం లేవు. అది కళ్యాణ లక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, అది కూడా లేదు. పిల్లల స్కూటీలు అన్నారు, లేదు. జాబ్ చదువుకున్న పిల్లలు అయితే మస్తు మంది ఉన్నారు సార్. జాబులు అంటే అప్పుడు కేసీఆర్ సార్ చేసింది సార్, అవి చేసిన అది ఉండే మీరు ఇచ్చిర్రు, ఇయ్యలేదు అంటలేను. అవి ఆ సార్ చేసారు, అమలు చేసారు కాబట్టి వాళ్ళు గెలవలేదు, వాళ్ళు ఇవ్వలేదు. మీ చేతిలో మీకు వెళ్ళి ఇచ్చిర్రు, మీరు ఇవ్వలేదు అని అంటలేము. కాకపోతే ఇంకా ఉన్నారు కదా పిల్లలు, చదువుకున్న పిల్లలు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మాకు లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వండి సార్, మీకు పుణ్యం అవుతుంది. రేవంత్ సార్ అన్నయ్య మీరు మాకు గరీబ్ వాళ్ళకి ఇండ్లు ఇస్తే చాలామంది మాసం చాలామంది ఉన్నారు. కొంతమంది చెప్పుకోలేకుండా మా ఆయన నేను పూలు అమ్ముతాను సార్, పూలు అమ్మి బతకాలి. మా ఆయనకి హెల్త్ బాగుండదు. ఆయన కాళ్ళు తెచ్చిస్తాడు, నేను తిరిగి అమ్ముతా సార్. ఇల్లు గంపలు వేసుకొని ఇల్లు తిరిగి అమ్ముతా. నాకు 5 పిల్లలు. రైట్, ఇది పరిస్థితి. ప్రజావాణిలో అయితే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావాణి నిర్వహిస్తుంది వారానికి 2 రోజులు. కానీ ఇక్కడికి వచ్చిన ఏదైతే ప్రజలు సమస్యలు చెప్పుకుంటే ఇక్కడ నుంచి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను, లేకపోతే వార్డ్ ఆఫీస్లోకి వెళ్ళాను, అక్కడ చెప్పడం, అక్కడికి వెళ్తే మీరు డైరెక్ట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కదా, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలని చెప్పి అక్కడ ఆ ఘాటుగా సమాధానం చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఆ సమస్య ఇక్కడ పట్టించుకోకపోవడం, ఇక్కడ సమస్య అక్కడ పట్టించుకోవడం వల్ల ప్రజలు ఎటు వెళ్ళాలనో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూద్దాం ప్రభుత్వం పట్టించుకుంటుందా, లేకుంటే ఈ సమస్యలు ఇలానే గాలికి వదిలేస్తుందా అనే విషయాలు కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది.